అంతర్జాతీయ ఉద్రిక్తతలు దేశ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం 7వ రోజుకు చేరుకోవడంతో శుక్రవారం దలాల్ స్ట్రీట్ విలవిల్లాడింది. ఆయిల్ ధరలు భగ్గుమనడం, యుద్ధ భయాలతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగడంతో సూచీలు కుప్పకూలాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1097 పాయింట్లు కోల్పోయి 78,918 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 315 పాయింట్లు నష్టపోయి 24,450 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.09% తగ్గి 91.84 వద్ద ముగిసింది. 2023 ఎన్నికల్లో ప్రజాపాలన రావాలని కోరుకున్న ఉద్యోగుల కష్టం వల్లే ఈ ప్రభుత్వం ఏర్పడిందని కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్. వర్గీకరణ కోసం జరిగిన 30 ఏళ్ల పోరాటానికి తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించిందని స్పష్టం చేశారు. వర్గీకరణ పోరాటంలో తాను ఎందుకు అండగా నిలబడ్డానో వివరిస్తూ మహాభారతంలోని కర్ణుడు బార్బరి పాత్రలను ఉదాహరించాడు. కర్ణుడు మిత్రధర్మం కోసం ఎలా నిలబడ్డారో తాను కూడా మాదిగలకు మిత్రులుగా భావించి అండగా నిలబడ్డానని చెప్పారు. బలహీనుల పక్షాన నిలబడడమే భీమసేనుడి కుమారుడిని లక్షణమని, న్యాయం మీ వైపు ఉంది కాబట్టి తాను రాజకీయ రిస్క్ తీసుకొని మరి ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. మా దగ్గర అధికార యంత్రాంగం లేదు, అక్రమ సంపాదన కూడా లేదు. ఎన్నికల్లో గెలవాలి అనంటే అగమ్య గోచర పరిస్థితి, అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వాళ్ళు ఒకవైపు, ఏ విధంగా అయినా సరే చచ్చినా సరే ఈ ఎన్నికల్లో నిలబడి గెలవాలి అని చిత్తశుద్ధితో మా ప్రయత్నానికి మీరందరూ అండగా నిలబడితే ఈ ప్రజాపాలన, ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మాటలతోనో మూటలతోనో గెలిచే పని అయితే 2023 నాడు మేము గెలిచి ఉండే వాళ్ళం కాదు. కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో ప్రజా సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతో ప్రజల ముందుకు వచ్చినాం కాబట్టే ప్రజాపాలన ఏర్పడ్డది. మహాభారతంలో ఒక్కొక్కరిది ఒక వీరోచితమైన గాథ, ఒక్కొక్కరిది ఒక గొప్ప త్యాగం. అందులో చాలా మందికి అర్జునుడు, కృష్ణుడు నచ్చొచ్చు. నాకు మహాభారతంలో కర్ణుడు, అదేవిధంగా బార్బరికుడు అనే ఒక పాత్ర ఉన్నది. కర్ణుడు మిత్రుడి కోసం, కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు. కొందరికి అది తప్పుగా, కొందరికి నచ్చకపోవచ్చు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కానీ మాదిగలను మిత్రులుగా భావించి అండగా నిలబడాలి అని నేను అండగా నిలబడ్డా. మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందున్నదని నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. మొన్న జరిగిన మంత్రివర్గంలో మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఏ పేదవాడి కూడా నాకు రేషన్ కార్డు లేదు అని బాధపడొద్దు. ప్రతి పేదవాడికి, చివరి పేదవాడి వరకు రేషన్ కార్డు అందాలి అంటే మీరు కష్టపడి వాళ్ళకి అందించాలి. మీరు 99 రోజులు ఒక దీక్షలాగా చేస్తే మీ జాతికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. 2 ఏళ్ల పాలన వివరించడంతో పాటు ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లేలా తెలంగాణ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమాలు జరగనున్నాయి. జూన్ 12 వరకు 10 థీమ్లతో కార్యాచరణ రూపొందించింది. ఈ నెల 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం చేపట్టనున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ లాంఛనంగా ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లడం ఇది మూడోసారి. అధికారం చేపట్టిన తర్వాత 2023 డిసెంబర్ 28న
తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన గ్రామ వార్డు సభలను నిర్వహించింది. గతేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరిలో 3 రోజుల పాటు రెండోసారి ప్రజాపాలన గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించింది. ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమం చేపట్టింది. ఈ నెల 10న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కానుంది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం, తెలంగాణ భవన్లో ఈ 2 ప్రదేశాల్లో సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ నెల 16 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 20న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో మూసీ సుందరీకరణ అంశం, ఖమ్మం భూముల అంశం, ఎడ్యుకేషన్ పాలసీ, కృష్ణా గోదావరి జలాల నీటి వాటాలు పలు అంశంపై చర్చకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో ఖాళీ ఖజానా అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు పక్క రాష్ట్రంలో డబ్బా ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ సొమ్ముతో కేరళలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ఆర్భాటాలు చేస్తోందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల ఎన్నికలకు తెలంగాణను ఏటీఎంగా మార్చిన దుర్మార్గ కాంగ్రెస్ సర్కారని మండిపడ్డారు. ఇక్కడ పథకాలు అమలు చేసే తెలివి లేదు, కానీ ప్రకటనల పేరిట తెలంగాణ ప్రజల ధనం వృధా చేస్తారా అని దుయ్యపట్టారు. ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకి మోత అన్నట్లుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ట్రాప్ లో పడొద్దని కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు. రేవంత్ సర్కార్ పెనం నుండి పొయ్యిలో పడ్డట్లయిందన్నారు. రేవంత్ రెడ్డి జేజమ్మ దిగి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు అసాధ్యమన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. అల్లేటువంటి ఒక గొప్ప మానవతావాది శ్రీనన్నకి రాజకీయాల కంటే కూడా సిస్టమ్, ఒక పద్ధతిని ఆచరించినటువంటి వ్యక్తిగా ఉండే. నన్ను బాగా ప్రేమిస్తుండే, తమ్మి 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 అని చెప్పి బాగా ప్రేమిస్తుండే. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినాడు, వాడు మంత్రి ఉండే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మహాభారత యుద్ధంలో ధర్మరాజు ఏ పాత్ర పోషిస్తాడో అదే పద్ధతిలో 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాల సూత్రాన్ని అప్లై చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అందరినీ ఒప్పించి మెప్పించి ఇవాళ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మహనీయుడు కూడా డి శ్రీనివాస్ గారు. రాజకీయాలలో ఉండాతనం ఉండాలి. ప్రతిపక్షం అంటేనే విమర్శించేది కాదు. ప్రభుత్వం అంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కలిసి చర్చించుకొని ఎదుర్కోవాలి తప్ప కేవలం ప్రతిపక్ష పార్టీ అంటే విమర్శించేది మాత్రమే కాదని చెప్పి మళ్ళా 10 నిమిషాల పాటు రాజకీయాల మీద ఉపన్యాసం ఇచ్చి అందరినీ నేర్పించిన నాయకుడు డి శ్రీనివాస్. నేను అరవింద్ గారి వాళ్ళ నాన్నగారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అస్సాంలో పర్యటిస్తున్నారు. ఎత్తైన కొండల్లో అస్సాం తెగ ప్రజలతో మమేకమయ్యారు. ఆర్మీ చాపర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడికి చేరుకున్నారు. హప్లాంగ్, సంప్రదీసా గ్రామాల్లోనూ అభివృద్ధి పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. వివిధ శాఖల అధికారులు, సివిల్ సొసైటీ నాయకులు, అటానమస్ కౌన్సిల్ సభ్యులతో భేటీ అయ్యారు. అస్సాం నుంచి నాగాలాండ్ కు చేరుకుని అస్సాం రైఫిల్స్ లో చేరిన సైనికుల ప్రమాణోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తారు బండి సంజయ్. బీసీలకు మంత్రివర్గంలో అన్యాయం జరిగిందని, కనీసం రాజ్యసభలో బీసీలకు చోటు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ లకడికపూల్లోని హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. పేద కులాలు ఉన్నత చదువులు చదవడం సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు 1000 కోట్ల బిల్లు చేస్తున్నారని, కానీ రియంబర్స్మెంట్ విడుదల చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదువుకుంటే కూడా ఓర్వలేకపోతారు. ఫీజుల బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవని కథలు పడుతున్నారు. ఖబర్దార్, రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలతో మీరు వ్యతిరేకత పెడుతున్నారు. రాజ్యసభ లోపల 2 ఉంటే 2 అగ్రకులాలకు ఇస్తాం, 1 కూడా బీసీలకు ఇవ్వరు. పైగా చదువుకుంటే బీసీలకు మంత్రివర్గంలో అన్యాయం, కార్పొరేషన్ చైర్మన్లు అన్యాయం, చివరకు పేద కులాలు చదువుకుంటే ఓర్వలేకపోతున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ చదువుతుంటే ఈ కులాలు చదువుకొని పైకి వస్తున్నారు. వీళ్ళు మా దగ్గర జీతగాళ్ళు లేరు, లేబర్ లేరు అని చెప్పి ఈ ఖర్చుతోటి, ఇది అసూయతోటి, దేశంతో మా కులాలను దెబ్బతీసే కుట్ర జరుగుతుంది. ఖబర్దార్, మేము తెగించున్నాం, రోడ్డు మీద ఉన్నాం, నువ్వు అధికారంలో ఉన్నారు, మేము మంత్రంతా కుప్పలు పిల్లలకు వచ్చే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అవినీతికి పాల్పడుతున్నారు. 1,000 కోట్ల రూపాయల కక్కిస్తాం. అది ఎంతో దూరం లేదని చెప్పి మీ అందరికి హెచ్చరిస్తున్నా. ఏం మంచిగా చెప్తుంటే అర్థమైతలేనట్టుంది. అరే ఫీజులు 2 ఏళ్ళ 4 నెలలు అయింది, ఫీజుల బకాయిలు 8,000 కోట్లు లేవా? సిగ్గుండాలి చెప్పని ప్రభుత్వానికి. 2,80,000 కోట్ల అప్పులు తెచ్చారు, 4 లక్షల కోట్లు, మొత్తం 6 లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తే అందులో 8,000 కోట్లు ఓ లెక్కన ఒక కాంట్రాక్టర్కే 7,000 కోట్లు ఇచ్చారు. ఆ పేర్లు కూడా బయట పెడతాం, ఎవరెవరి దగ్గర అక్రమాస్తులు ఉన్నాయో. ఖబర్దార్, ప్రిన్సిపల్ గా చేపిస్తున్నా నేను మర్యాదగా. మీరు వినకపోతే పిల్లలను నేను కంట్రోల్ చేయలేను. పిల్లలు ఆవేశంగా ఉన్నారు. రేపు భవిష్యత్తు లోపల ఉద్యమం తీవ్రతరం అయితే కేంద్రం తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ ఆకస్మికంగా రాజీనామా చేయగా ఆ తర్వాత పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. జిష్ణుదేవ్ స్థానంలో ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా వ్యవహరిస్తున్న శివ్ ప్రతాప్ శుక్లాను తెలంగాణ గవర్నర్ గా నియమించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 2024 జూలైలో జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యారు. దాదాపు ఏడాదిన్నర పైగా గవర్నర్ గా సేవలందించిన జిష్ణుదేవ్ వర్మ ఇప్పుడు మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తూ అసెంబ్లీలో ప్రకటించారు సీఎం చంద్రబాబు. 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేసినట్లు తెలిపారు. 13 నుంచి 16 ఏళ్ల వారు సోషల్ మీడియా వాడకంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. టీచర్స్ ప్రోగ్రాం పెట్టి విద్యను కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అదే సమయంలో ఈరోజు మనం నిన్న పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం, అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మెగా పేరెంట్స్ టీచర్స్ పొత్తుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుపై మరోసారి స్పష్టత ఇచ్చారు పవన్. కూటమి బలంగా ఉంచాలని సభ్యులందరినీ కోరుకుంటున్నామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ వెనుక పడిపోతుందనే తపనతో ఏమీ ఆశించకుండా కూటమి కోసం కష్టపడ్డానన్నారు. 2014లో విభజించిన రాష్ట్రం నష్టపోకూడదని కూటమికి మద్దతు ఇచ్చానన్నారు. 2019లో కలిసి ఉందామనుకున్నాం కానీ అప్పటి పరిస్థితుల వల్ల కుదరలేదన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ పరంగా వెనక్కి తగ్గింది. ఆంధ్ర ప్రజల కోసమని పార్టీ పరంగా ఇండివిడ్యువల్ గా గెలవడం కంటే 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడం ముఖ్యమని భావించానన్నారు. కానీ 24 వచ్చేటప్పటికి నేను పార్టీ పరంగా అన్ని తగ్గి అన్ని రకాలుగా ఎందుకు పెట్టానంటే, ఇది నేను పార్టీగా గెలవడం కంటే కూడా నేను ఇండివిజువల్గా సాధించడం కంటే కూడా నేను కోరుకుంది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక నా తపన. అలాగే అది వీళ్ళకి సంబంధం అంటే నాకు సభ దృష్టికి, ఇంకా గౌరవ సభ్యులందరూ మాట్లాడతారు, నా సభ దృష్టికి నేను తీసుకురాగలిగేది ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా
వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. అంటే ఇది మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, అవర్ ఎన్డీఏ alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫ్యామిలీ బడ్జెట్ అని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బడ్జెట్పై చర్చలో ఇతర విషయాలు రావడం బాధాకరమన్నారు. చేసిన అప్పులను ఎలా ఉపయోగిస్తామనేది కీలకం. రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేయవద్దని కోరుతున్నానన్నారు. కాగ్ రిపోర్టుపై ప్రతిపక్ష పాలకపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. రెవెన్యూ జీఎస్టీ వసూళ్లలో దేశంలో ఏపీ 22వ స్థానంలో ఉందని బొత్స అన్నారు. 0 వడ్డీ కింద ఎవరికి రుణాలు ఇవ్వడం లేదని, మహిళలను లక్షాధిపతులను ఎలా చేశారో చెప్పాలని నిలదీశారు. పీఎం ఫసల్ బీమా యోజన అమల్లో లెక్కలు సరిగా లేవని ఆరోపించారు. ప్రభుత్వం పెట్టిన ఏదైతే బడ్జెట్ పెట్టిందో ఈ బడ్జెట్లో ఈ అంకెలు కాదు. అందుకే మీకు మళ్ళీ చెప్తాను, నేను మా మంత్రి గారిని నేనేం బేస్ చేయాలి పోవట్లేదు, మీరు పోవద్దు మేము పోవద్దు. అల్టిమేట్గా ప్రజలు మంచి జరగాలి, ప్రజలు మంచి జరగాలి. మేము ఏదో విమర్శిస్తే మీరు సంస్కృతి తీసుకోవాల్సిందే కోరుతున్నాను. విమర్శ చెప్పండి, మేము సర్దిద్దుకుంటాం. తప్పు మేము మాట్లాడింది మేము సర్దిద్దుకుంటాం. అంతేగాని దాంట్లో మంది కరెక్ట్ కాదనేది సభ చెప్తున్నాం. ఇవాళ ఏదైతే బడ్జెట్ని ప్రవేశపెట్టారో 3,00,000 కోట్ల బడ్జెట్ని మేము మాత్రం ఎప్పుడు బిల్ని ఇది అప్లికేషన్ ఇది కాబట్టి దీనికి ఓటింగ్ అని ఏం చేయకూడదు. చేస్తే అది ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి అప్లికేషన్ కాబట్టి ఆ బాధ్యతతో ఓ ప్రతిపక్షంగా వైసీపీ సీనియర్ నేత శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. మండలిలో జరుగుతున్న చర్చల్లో భాగంగా ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు లోనయ్యారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స తీవ్రంగా ఇబ్బంది పడడాన్ని గమనించిన మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే స్పందించారు. ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో పోయి ఆరోగ్యం బాగోపోయినా. అసెంబ్లీలో కూటమి నేతలు పచ్చి అబద్దాలు, కాకి లెక్కలు చెబుతున్నారని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని బోగస్ లెక్కలే చెబుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుకు 8,000 కోట్ల బడ్జెట్ అప్పచెప్పిందని, 2019లో జగన్ కు చంద్రబాబుకు 100 కోట్ల బడ్జెట్ మాత్రమే అప్పచెప్పారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మి అధికారంలోకి వచ్చారు. 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అప్పులు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీర్చడమే కాకుండా 14 లక్షల కోట్లు 5 ఏళ్లలో చేసిన 14 లక్షల కోట్లు అప్పు తీర్చేస్తాం, సంపద సృష్టిస్తాం, అప్పు చేయకుండా సంక్షేమ బాటను నడిపిస్తాం, ప్రగతి బాటను పరిగెత్తిస్తాం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సొరకాయలు కోశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి కూడా అడుగుతున్నాను, ఈ బడ్జెట్లో మీరు కిందటి బడ్జెట్లను ఆ ముందటి బడ్జెట్లను మీరు ఎక్కడన్నా చెప్పారా? 2014లో మీరు బాగా తురుంకాను, తోపు, చాలా అనుభవజ్ఞుడు, 14 ఏళ్ల అనుభవం, 40. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా గుడివాడ నియోజకవర్గం కవతవరం గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో పాల్గొన్నారు. గ్రామాల్లో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం సుపరిపాలన అని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు షర్మిల. చంద్రబాబు చెబుతున్న వికాసం, అభివృద్ధి అంతా డొల్లా అని, సంక్షేమం బూటకమని ధ్వజమెత్తారు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న వాటిని తొలగిస్తున్నారన్నారు. ఏ ఒక్క పథకం గ్రామానికి అందడం లేదని ప్రజలు తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఫ్లెక్సీ వివాదాలు, విగ్రహాలు ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. విశాఖలోని మాధవదార బిర్ల జంక్షన్లో గుర్తు తెలియని దుండగులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. వ్యక్తిగత కక్షతో చేశారా లేదా గంజాయికి బ్యాచ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దోషుల్ని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేయాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. ఆ విగ్రహాన్ని ఈరోజు కొంతమంది ఆకతాయిలు ఉదయాన్న ఎన్టీ రామారావు గారి ముక్కుని అవన్నీ ఎరగొట్టడం జరిగింది. ఆంధ్రుల ఆరాధ్య దైవం, ఈ అన్ని పార్టీలకి అతీతంగా ఉన్న మహానాయకుడిని
చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దోషులు ఎటువంటి వారినైనా ఇమ్మీడియట్లీ వాళ్ళు అరెస్ట్ చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ 50వ వార్డు తరఫున నేను తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షుడిగా సన్పల వరప్రసాద్ని కోరుతున్నాను. అనుమానం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్లెక్సీలు చింపడం, అదేవిధంగా టోటల్గా ఈ ఏరియాలో గాంజా బ్యాచ్లు ఎక్కువైపోయాయండి. వాళ్ళు ఏం చేస్తున్నారో అనే విషయం కూడా తెలియట్లేదు. ఇది తూర్పుగోదావరి జిల్లాలోకి పులి రీ ఎంట్రీ ఇచ్చింది. గోకవరం మండలం మల్లవరం అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడలను అటవీ శాఖ అధికారులు గుర్తించి అప్రమత్తమయ్యారు. అడవి వైపు ఎవరు వెళ్లొద్దని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పాదముద్రలను బట్టి పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గత 15 రోజుల క్రితం పోలవరం జిల్లాను వణికించిన పెద్ద పులి ప్రస్తుతం గోకవరం మండలం మల్లవరం, భూపతిపాలెం, సూరంపాలెం మీదుగా అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది. ఎవరు ఒంటరిగా తిరగవద్దని, గుంపులుగానే వెళ్లాలని హెచ్చరించారు. ఈ మేరకు పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామాల్లో మైకుల ద్వారా ప్రజలను హెచ్చరిస్తున్నారు. విజయవాడ విద్యాధరపురం నేషనల్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. 3 ఏళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ పూసింది. బాత్రూంలో పడిపోయిందని పేరెంట్స్ కు ఫోన్ చేసి ఇంటిమేట్ చేశారు. చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ పై తీవ్ర గాయాలయ్యాయి. యాసిడ్ పోసినట్లు వైద్యులు గుర్తించారు. బాత్రూమ్ కి కూడా వెళ్లలేని స్థితిలో చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. బిల్లు చెల్లించి చేతులు దులుపుకున్నారు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్. మా యొక్క హడావుడి వెళ్ళేపాటికి పాప ఒంటి నిండా నొరగ రాసుకొని నొరగలు ఆడుతుందండి సార్. ఆడుతుంటే ఇది పాపని గడ్డం పగిలింది, చంపంత వాసిపోయింది సార్. వాసిపోతే నేను ఇంటికి తీసుకురాగానే గబగబా వెళ్ళి ఏంటి మేడం ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి నేను అడిగాను సార్. అడిగితే మేమేం కావాలని చేయలేదమ్మా, పాపే పడిపోయింది అది ఇది అని చెప్పారు సార్. పడిపోతే నేను అడిగాను సార్, మీరు కొట్టారా లేకపోతే పడేసారా లేకపోతే ఏం జరిగింది చెప్పండి అంటే అలాంటి ఏమీ లేవు, ప్రిన్సిపాల్ దండం పెట్టింది సార్ నాకు. ఇలాంటి విషయాలు పాప నేషనల్ స్కూల్లో నేను జాయిన్ చేసి చదువుతుంది సార్. నర్సరీ క్లాస్లో వేసిన తర్వాత పాప బాత్రూమ్ అని చెప్పేసి వెళ్ళడం అనేది జరిగిందంట. అయితే జరిగిన దగ్గర ఆయమ్మ అనేది లేదంట సార్, టీచర్ ఉందంట సార్. టీచర్ ఉండగా పాపకి మీ అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళింది, ఓ డ్రెస్ తీసుకొని రండి అని చెప్పేసి మా అక్కగారికి అయితే ఫోన్ చేసి చెప్పడం అయితే జరిగింది. అదే లంచ్ టైం కాబట్టి బాక్స్ ఇచ్చి ఒక గౌన్ ఇచ్చి నేనైతే పంపించాను సార్. పంపించేపటికి వెళ్ళేపటికి మా పాప అమూల్య ఎవరైతే ఉన్నారో ఇదంతా నొరగ రాసుకొని ఉందండి సార్ ఒంటికి. ఈ గడ్డం దగ్గర దెబ్బ తగిలింది సార్. మా అక్క అసలు అవేం గమనించుకోలేదు, ఇదంతా చంపంతా వాసిపోయింది. వాసిపోతే ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏంటమ్మా ఇది అని అడిగితే గబగబా అసలు మా అక్క కూడా చూడలేదండి సార్. గబగబా టీచర్ దగ్గర తీసుకెళ్ళి మేడం మీరు కొట్టారా, నా పిల్ల పడిపోయిందా, లేకపోతే మీరు తోసేశారా, నాకు ఈ మూడింటికి సమాధానం చెప్పండి అనగా టీచర్ని అడగగా ప్రిన్సిపాల్ మేడం ఫోన్ చేస్తే ప్రిన్సిపాల్ మేడం నీకు దండం పెడతానమ్మా, ఇలాంటి ఏమి జరగవు ఈసారి నుంచి, అమ్మ మేము పాప అమూల్య చాలా మంచిదమ్మా, మీ అమ్మ మీ నాన్న మీరందరూ చిన్నప్పటి నుంచి. తిరుమల టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. గత నెల ఫిబ్రవరి 6న ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు పూర్తి స్థాయి ఈవోగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. గత నెల రోజులుగా వివిధ శాఖల అధికారులతో ఆలయ వ్యవహారాలపై చర్చించి అవగాహన పెంచుకున్నారు. సామాన్య భక్తుడిలా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు వివిధ మార్గాల్లో స్వయంగా పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, నాణ్యమైన ప్రసాదాలు అందేలా చర్యలు తీసుకుంటామని రవిచంద్ర తెలిపారు. ఒక భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. ఆ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం పొంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకుని కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. అసెంబ్లీ సమావేశాల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మొబైల్ వినియోగంతో కలిగే దుష్ప్రభావాలను సిద్ధరామయ్య ప్రస్తావించారు. పిల్లలపై మొబైల్ దుష్ప్రభావం నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయడానికి బ్యాన్ చేసినట్లు సీఎం తెలిపారు.
పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ ఇండియాకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ భారత్కు 30 రోజుల పాటు ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. దీనివల్ల సముద్రంలో మార్గ మధ్యలో చిక్కుకుపోయిన మిలియన్ల బ్యారెళ్ల రష్యా ఆయిల్ను ఇప్పుడు ఇండియా ఎలాంటి అడ్డంకులు లేకుండా తెచ్చుకునే అవకాశం దొరికింది. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య భీకర యుద్ధం జరుగుతుండటంతో మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్ సప్లై చైన్ దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా రావాల్సిన ముడి చమురుకు బ్రేక్ పడడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం వచ్చే ప్రమాదం ఏర్పడింది. మన దేశానికి అవసరమైన ఆయిల్లో దాదాపుగా 40% అక్కడి నుంచే వస్తుండటంతో ఈ పరిణామం ఇండియాకు అతిపెద్ద తలనొప్పిగా మారింది. ఇరాన్ కు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సైన్యం ఆయుధాలు వీడాలని అన్నారు. ఇరాన్ ను దక్కించుకోవడానికి ఇదే సరైన సమయమని, మాట వినకపోతే ఇరాన్ పై యుద్ధం ఆపేది లేదని హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ గా మొజాబాను అంగీకరించబోమని తేల్చి చెప్పారు. కొత్త నాయకత్వంపైన తమ అభిప్రాయం తీసుకోవాలని ట్రంప్ సూచించారు. ఇరాన్ పై క్షిపణులతో విరుచుకుపడమని అమెరికా, ఇజ్రాయెల్ కు ఆదేశాలు ఇచ్చిన ట్రంప్ ఉన్నట్టుండి శాంతి దూతగా మారారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పాస్టర్లను పిలిచి ట్రంప్ అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ లో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై చేతులేసి ఈ విపత్కర సమయంలో అమెరికా గెలుపు దిశగా వెళ్లాలని ఆకాంక్షిస్తూ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశవ్యాప్తంగా ఉన్న పాస్టర్ల బృందాన్ని వైట్ హౌస్ కు ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఇరాన్ తో జరుగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరిన సమయంలో ఓవల్ కార్యాలయంలో ఆయనను కలిసి పాస్టర్లు ఈ ప్రార్థనలు చేశారు. అధ్యక్షుడిపై చేతులు వేసి పాస్టర్లు ట్రంప్ కు దేవుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. అదే సమయంలో అమెరికా సాయుధ దళాల రక్షణ కోసం కూడా ప్రార్థించారు. గురువారం ఈ ప్రార్థనలకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అయింది.